షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. సెల్ఫిష్ గా ఉన్న పర్సన్ చుట్టూ ఎవరైతే ఉంటారో, ఇటు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదు అంటే ఆఫీస్లో కొలీగ్స్ అయినా కావచ్చు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అదే రిలేషన్షిప్లో భర్త అయినా భార్య అయినా వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు సెల్ఫిష్గా ఉంటే ఏ రకంగా సఫర్ అవుతారు సార్? చాలా సఫర్ అవుతారు. అండ్ 90% రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవే. దట్ సెల్ఫ్ నేనే నాకు నచ్చినట్టు జరగాలి. సెల్ఫిష్ ఉండి 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 రిలేషన్షిప్ని తూట్లు పొడి చేస్తారు. ఎంత బాధేస్తుందంటే నాకు నా మాట నెగ్గాలి, నేను అనుకున్నది అవ్వాలి, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అనుకోవాలి అనేటట్టుగా చాలామంది ఉంటారు. అందులో ఈ భార్యాభర్త రిలేషన్షిప్లో భార్య సెల్ఫిష్గా ఉంటే భర్త ఏ రకంగా సఫర్ అవుతారు సార్? భార్య సెల్ఫిష్గా ఉంటే మాత్రం ఫ్యామిలీ సఫర్ అవుతుంది, భర్త సఫర్ అవుతాడు. ఎందుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా సెల్ఫిష్గా ఉన్నప్పుడు వాళ్ళ ఓన్గా చేసుకునే ప్రపంచం చిన్నది. ఈ ప్రపంచము ఒక ఫ్యామిలీ రూపంలో మొత్తం ఈ వరల్డ్ని చిన్న చిన్న యూనిట్స్ ఆఫ్ ఫ్యామిలీగా డివైడ్ చేస్తాం. అలాంటిది ఒక ఫ్యామిలీకి వైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వైఫ్. అలాంటిది భార్య హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నా కదా అని చెప్పి అన్నీ తనే చెయ్యాలి అన్నది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా సెంటర్డ్గా, నా నుంచే ఈ ప్రపంచం, నా నుంచే ఈ ఫ్యామిలీ, నాకే కావాలి, నాకే దక్కాలి అనే మైండ్ సెట్తో ఉంటే చాలా చాలా సఫర్ అవుతారు. ఇందులో ద ఫండమెంటల్ రెవల్యూషన్ ఎక్కడొస్తుందంటే, నేను ఇంత చేస్తున్నాను కాబట్టి ఓకే నన్ను గుర్తించాలి. వాళ్ళ అత్త వాళ్ళు సపరేట్, అమ్మా నాన్న, హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్న దూరం అయిపోవాలి, లేకపోతే నాకు నా పిల్లలకి నాకు సంబంధించిన వరకు అన్నీ నేనే 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 అన్నట్టుగా ఉండాలి, నా డెసిషనే నడవాలి అనేవాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. నిజంగా అలా సెల్ఫిష్గా ఉందనుకోండి భార్య, హస్బెండ్ చెప్పుకోలేదు తెలుసా నిజంగా, అరే ఇందులో నేను ఇంపార్టెంట్ కదా అనేది. బికాస్ హస్బెండ్ ఎప్పుడు బ్రెయిన్ పాత్ర పోషిస్తాడు, వైఫ్ హార్ట్ పాత్ర. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి రెవల్యూషన్ వస్తుందంటే, నేనెందుకు వినాలి భర్త మాట, నేనెందుకు సెల్ఫిష్గా ఉండకూడదు అనేటట్టు వస్తుంది. ఇక్కడ సెల్ఫిష్కి అండ్ ఆ సెల్ఫ్లెస్నెస్కి మధ్యలో ఫైట్. నా ఫ్యామిలీ కోసమేగా చేస్తున్నాను, ఎవరి కోసం అనేది వచ్చిన రోజున ఫ్యామిలీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే నా కోసమే, ఇది నాకు తగ్గట్టుగా జరగాలి, నాకు తగ్గట్టుగా నడవాలి అని వస్తుంది, అది సెల్ఫిష్నెస్ అయిపోతుంది. ఒక బేస్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు తప్పు కాదనిపిస్తుంది. ఎవరన్నా చూసినప్పుడు తప్పు కాదు కదా, ఎందుకు భార్య అంత వండుతోంది, అంత చేస్తోంది, ఇంట్లో కష్టపడుతోంది, తన గురించి తను ఆలోచించుకుంటే తప్పేంటి? సెల్ఫిష్ ఒక లిమిట్ వరకు తప్పు కాదు, తను కూడా లైఫ్ ఉంటుంది, తను చూసుకోవాలి, తప్పు కాదు. కానీ అది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి నన్నే గుర్తించాలి, నా దీంట్లో, నా ఫ్యామిలీలో, ఈ యూనిట్ ఆఫ్ ద ఫ్యామిలీలో నేను ఒక్కడినే ఇంపార్టెంట్, నా మాటే నెగ్గాలి, ఇంకా హస్బెండ్ ఏమన్నా నెగ్గకూడదు, పిల్లలు ఏమనుకున్నా అయిపోని అనేటట్టు ఉంటే డెఫినెట్ డివాస్టేటింగ్. ఇది వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరు తీసుకున్నా, బట్ ముఖ్యంగా వైఫ్ ఎందుకు అంటున్నా అంటే, ఒక మదర్ నుంచి పిల్లలు నేర్చుకుంటారు. హస్బెండ్ హీ నీడ్స్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మదర్. దట్ ఎక్కడో చోట నేను అలసిపోయి వచ్చినా, నువ్వు అలసిపోయి వచ్చినా, ఎక్కడో చోట కొంచెం భార్య దగ్గర దే వాంట్ దట్, ఓకే నేను ఇంటికి రాగానే నాకు ఎవరో ఒకళ్ళు చేసి పెట్టే ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక హౌస్ ఉంది అనేటట్టు ఉంటారు. డివైడ్ చేసుకోవడం, వర్క్ డివైడ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. రాదర్ దాన్ నేనే చేస్తున్నా అని బాధపడే కంటే స్లోగా డెలిగేట్ ఎలా చేయాలంటే, హస్బెండ్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ, డామినేట్ చేస్తూ కాకుండా ఇంక్లూడ్ చేసుకుంటూ చేయడం ఈజ్ ఎ ఐడియల్ థింగ్. లేకపోతే బయట అభ్యుదయవాదము ఇంట్లోకి వస్తే కష్టం అవుతుంది. బయట ఏదో నేను చాలా గ్రేట్ వారిని ఇలా ఉండాలి, విమెన్ అలా ఉండాలి, మెయిన్ ఇలా ఉండాలని చెప్పుకున్నా, ఇంటికి వచ్చాక ఇంకా ఆ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ జరిగితేనే ఒక ఫ్యామిలీ నిలుస్తుంది. అడ్జస్ట్మెంట్ లేకుండా నేను నా మాటే నెగ్గాలి, నీ మాట ఏదైనా సరే నెగ్గకూడదు, నేనే కరెక్ట్, నేనే అని సెల్ఫిష్గా ఉంటే సఫర్ అవుతారు. ఇలా సఫర్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మన దగ్గర నుంచి లవ్ గుంజేసుకుంటారు వెనక్కి. దే విల్ జస్ట్ విత్డ్రా దేర్ లవ్, జస్ట్ విత్డ్రా దేర్ రెస్పెక్ట్. ఏదో భయంతోనో కొంత పడాలి కాబట్టి ఉంటారేమో, కానీ నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. సెల్ఫిష్గా ఉంటే నీ మీద ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పోతుంది. సెల్ఫిష్గా ఉంటే యూ సెంటర్డ్ లైఫ్ అయిపోయి నేను అనే దాంట్లోకి వెళ్ళిపోయి
నీ చుట్టుపక్కల ఫ్యామిలీ అంతా టాక్సిక్గా మారిపోతుంది అన్నమాట. నీ మాటే నెగ్గాలి, నీతోనే నీ అనుకున్నట్టుగానే జరగాలి అన్నప్పుడు చుట్టూ అంతా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ తయారైతే చిన్న చిన్న గొడవలు ఈగో ఇష్యూస్గా మారి, ఫైట్స్గా మారి, బిగ్గర్ గొడవలుగా మారి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండదు. సో అందుకని సెల్ఫిష్నెస్ స్పెషల్లీ టు ఎ వైఫ్, కిడ్స్కి ఎఫెక్టెడ్, తర్వాత భర్తకి ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మేము చూసే కేసుల్లో ఈ సెల్ఫిష్నెస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అటు మదర్ అండ్ ఫాదర్ అమ్మాయికి బాగా ఎక్కించి నీకేం తక్కువే ఇలా ఎక్కించి ఇబ్బంది పెడతారు. నేనంటే నిజంగా ఏమీ తక్కువ లేదు, బట్ ఆ తక్కువ లేనితనాన్ని పదే చూపించుకోవద్దు. వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ గొప్పే, హస్బెండ్ గొప్పే, కానీ నేనేం తక్కువ అని ప్రతి దానికి మాటకి మాట అనుకుని నాకు నచ్చినట్టుగా జరగాలి, నేను వచ్చాను కాబట్టి నాకు జరగాలి అనేటట్టుగా ఎప్పుడు ఏ వైఫ్ ఆలోచించకూడదు. అండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన రోజు ఇవి ఎక్కువ అవుతాయి. నీకేం తక్కువ అని వాళ్ళ పేరెంట్స్ చాలా ఎక్కువగా అమ్మాయికి చెప్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో అందుకని ఎప్పుడైనా అట్లా నేను తక్కువ అవుతున్నాను అనిపిస్తే కన్వే చేయడం, మాట్లాడడం వేరు. కానీ ప్రతి మాటకి మా ఇంట్లో ఎట్లా పెరిగానంటే అనేది ఎప్పుడు రానివ్వకూడదు. అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ స్లోలీగా నువ్వు బాగా పెరిగాను అంటే పక్కనోడు బాగా పెరగనట్టుగా మీనింగ్ వచ్చి ఇంకా గొడవలు పెరుగుతాయి. సో దాన్ని పెంచనివ్వకూడదు. అందుకే ఒకవేళ మనకే తెలిసిందనుకో నేను చాలా నా సైడ్ నుంచి ఆలోచిస్తున్నానని, జస్ట్ బై ప్రాక్టీస్ దట్ ఓకే వాళ్ళ సైడ్ ఏమై ఉంటుంది, వాళ్ళ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యూ ఏమై ఉంటుంది, వాళ్ళ పర్వ్యూ ఏమై ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా, అవి ఆలోచించుకోవడం కరెక్ట్. నార్సిస్టిక్గా విమెన్ నార్సిస్ట్స్ ఆర్ వెరీ డేంజరస్ తెలుసా. పిల్లల్ని కొడతారు అండ్ హస్బెండ్ని అయితే మెంటల్ టార్చర్ ఉంటుంది అన్నమాట. బయట చెప్పుకోలేడు, అనలేడు, తిట్టలేడు, కొట్టలేడు, చెప్పలేడు, రకరకాలుగా అది ఒక ప్రెజర్లాగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా మరీ సెల్ఫ్లెస్ లేకుండా రోజంతా పని చేయిస్తున్నారు, అసలు పొద్దున్న లేచినది రాత్రి వరకు వంట పని, ఇంటి పని మొత్తం త్రూ అవుట్ ఉంటుంది, దట్ ఈజ్ రాంగ్. నీకంటూ కొంచెం టైం ఉండాలి, అట్ ద సేమ్ టైం నీ టైమే కాదు ఫ్యామిలీకి కూడా ఉంటుంది. అప్పుడే ఒక రిలేషన్షిప్ నిలబడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.